హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అలసంద వడలు చేసుకుందామండి. ఇవైతే చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. సండే అని చెప్పేసి నేను అలసంద వడలు చేసి అందులోకి మటన్ కర్రీ చేశానండి. అవి చూడండి, బాగా తినడానికి కూడా చాలా టేస్టీగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రిపరేషన్ వచ్చేసి ఒక గ్లాసు అలసందలు తీసుకున్నానండి. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసాను. నేను బాగా ఒకసారి కడిగేసి వాటర్ పోసి నానబెట్టేసుకున్నానండి. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను. చూడండి, మార్నింగ్కి బాగా నానిపోయాయండి. చూడండి, ఉబ్బిపోయాయి బాగా. ఇలా ఉన్న వాటిని బాగా మళ్ళీ ఒకసారి కడిగేసుకొని 1-2 సార్లు కడిగేసుకొని వడపోసేసుకోండి. కొంచెం వాటర్ లేకుండా వడపోసేసుకొని ముక్కల గిన్నెలో పోసేసుకోండి. నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. చూడండి, ఇలాంటి బొక్కల గిన్నె ఒకటి తీసుకొని ఇందులో వడపోసేసుకోండి. ఇందులో ఒక పెద్దది ఒక అల్లం ముక్క తీసుకోండి. అల్లం ముక్కను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా ఇలా తుంచి వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా అవసరం లేదు, మిక్సీ పడతాం కాబట్టి సరిపోతుంది. వీటంటిని బాగా కలుపుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసేయండి. చూడండి, మిక్సీ పట్టాను. అది ఎక్కువ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరకగా పట్టుకోండి. అప్పుడే వడలు బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, మొత్తం మిగిలిన పిండి అన్నీ పట్టేసాను. పిండి మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకోండి సన్నగా. తర్వాత ఒక రవ్వ కరివేపాకు కూడా కట్ చేసుకున్నానండి. నేనైతే కరివేపాకు కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉండడం వల్ల నేను కట్ చేసుకున్నానండి. వీటంటిని బాగా కలుపుకోండి పిండిలో వేసి. తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. సాల్ట్, కల్లుప్పు వేయొద్దండి, సాల్ట్ మాత్రం వేసుకోండి. బాగా కలుపుకునేసేయండి. తర్వాత పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి మనం వడ ఒత్తుకోవడానికి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వడ దాని మీద వేసి కొంచెం చేతికి ఆయిల్ అంటుకోండి. చేతికి అంటుకోకుండా ఆయిల్ అంటుకోవచ్చు, లేదా వాటర్ తీసుకొని వాటర్ అయినా అంటుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. చిన్నగా ఒత్తుకుంటూ ముద్ద చేసుకోండి. ఇవి వడలాగా ఒత్తుకునేసేయండి. ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాము. చూడండి, బాగా కాగిపోయింది. మరీ ఎక్కువ ఆయిల్ కాకూడదండి, మాడిపోతాయి, సరిగా వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకోండి. చూడండి, వడలు ఆయిల్ అయితే కాగిందండి. అలా అంతా పిండి మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నాను నేనైతే. ఇలా కలబెట్టుకుంటూ చేసుకోండి, అప్పుడు లోపల మొత్తం బాగా కాలుతుంది. బాగా కాలాయండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. అలాగే మిగతా పిండిని కూడా అలాగే వడలు చేసేసుకుందామండి. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారండి వడలు మటన్ కర్రీ వేసుకొని. అంతే, వడలు రెడీ అయిపోయాయండి, అలసంద వడలు. చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వడలు అయితే బాగా వచ్చాయండి, బాగా కాలాయి. చూడండి, లోపల కూడా బాగా కాలింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి.